హలో హాయ్ 2019లో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి ఇప్పుడు 2024లో నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం నుండి మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్ ఇస్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమాది జర్నలిస్ట్. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, రాజకీయంగా ఇప్పుడు ఎట్లా ఉంది, కందుకూరు నియోజకవర్గం ఆయనకి ఏ విధంగా ఫేవర్గా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకుందాం. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుంది క్యాంపెయిన్? బాగుందమ్మా. బాగుందా? పొద్దున్నే 6 స్టార్ట్ చేస్తాం, రాత్రి 10కి అయిపోతుందమ్మా. అబ్బా, 10 తర్వాత 1 అవర్ మాకు రివ్యూ ఉంటుంది. ఈరోజు ఏం చేసుకున్నాం, రేపు ప్లాన్ ఏం చేసుకోవాలి. 11:30కి మళ్ళీ క్లోజ్ చేసుకొని 12 కల్లా ఇంటికి వెళ్తాం. ఒక 4 hours మళ్ళీ స్లీపింగ్, మళ్ళీ ఎమ్మటే స్టార్ట్ అమ్మా. అంతేనా? ఎండల్లో ఎలా సార్ తిరుగుతున్నారు? తప్పే కదమ్మా, నేనే కదా, నా వైఫ్, పిల్లలిద్దరు, ఇంకా బంధువులు అందరం కూడా పనిచేస్తున్నాం. తల్లి గెలవాలని గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గెలిపే లక్ష్యంగా. జిల్లా మారింది, నియోజకవర్గం మారింది, ప్రజలు మారారు, అన్నీ మారిపోయినాయి. మీకు ఏమనిపిస్తుంది సార్? ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది? అంటే ఇన్ని మార్పులు ఒకేసారి రావటం, దాన్ని మీరు ఏ రకంగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు? నేను కందుకూరు, నేను ఇక్కడే పుట్టా, పక్కనే మా ఊరు. 2014-13 సమయంలో ఇక్కడ 2 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా పనిచేశాను. దాని ముందు సేవా కార్యక్రమాలు ఇక్కడ చేశాను. సో ఇక్కడ కొత్త ఏం కాదు, మా లోకలే నేను, బట్ అప్పుడు పనిచేసే అనుభవం ఉంది. ఆ పరిచయాల వల్ల నాకు ఈజీగా నేను ఓన్ చేసుకోగలిగాను కాన్స్టిట్యున్సీని. ఈ కాన్స్టిట్యున్సీ ఇది మీదని మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు మాత్రం స్ట్రాంగ్గా చెప్తున్నారు మీరు లోకల్ కాదు, మీకు ఎందుకు ఓట్లు వేస్తారు ప్రజలు, ఇక్కడ వ్యక్తి అయితే ఇక్కడ పరిస్థితులు తెలుసుంటే, ఇక్కడ అసలు ప్రజలకు ఏం కావాలి అన్న అవగాహన మీకుంటే ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అసలు ఏమీ తెలియని వాళ్ళు, ఇక్కడ లోకలే కాని వాళ్ళు, మీరు ఇక్కడ నుంచి ఎలా కంటెస్ట్ చేస్తారు, ఎలా గెలుస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. చెప్తానమ్మా, నేను ఆయనకి మీ ద్వారాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నేను మా ఊరు ఇక్కడే కంచరకుంటా, ఆయన ఊరికి మా ఊరికి మధ్య ఒక రోడ్ అడ్డం 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. కంచరకుంట మా అమ్మగారు, నేను ఇక్కడే పుట్టాను, చిన్నప్పుడు అంతా ఇక్కడే పెరిగాను. పెద్ద అయిన తర్వాత హైదరాబాద్ పోయాం. ఆయన అంతే, పెద్ద అయినాక హైదరాబాద్ పోయాడు. ఆయన ఉండే హైదరాబాదు, నేను హైదరాబాదు. ఆయన 2 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. నేను 13-12 నుంచి ఇక్కడ పనిచేశాను, 3 సంవత్సరాలు పనిచేశాను. సేవా కార్యక్రమాలు కందుకూరు కాన్స్టిట్యున్సీ మొత్తం చేశాను. ఒక ట్రస్ట్ పెట్టేసేసి బోర్లు వేయించాము, బుక్స్, పిల్లలకి మెడికల్ క్యాంపులు అన్నీ పెట్టాం. ఒక 1 year కార్యక్రమం చేశాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కోఆర్డినేటర్గా 2 సంవత్సరాలు పనిచేశాను. సో 3 years అనుభవం ఉంది. మధ్యలో కందుకూరులో సేవా కార్యక్రమాలు చేశాను. తను అప్పుడు ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు హైదరాబాద్లో. అతను ఇక్కడ ఎప్పుడు పండక్కి, శివరాత్రికి, ఉగాదికి, సంక్రాంతికి వచ్చేవాడు. నేను ఇక్కడే ఉండి ఇల్లు తీసుకొని సేవా కార్యక్రమాలు చేశాను, తనకు కూడా తెలుసు. అండ్ 2 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా పనిచేశాను. తర్వాత వస్తూ పోతూ ఉన్నా తరచు ఈ 10 ఏళ్ల నుంచి కనిగిరిలో ఉన్నా కానీ. దాని తర్వాత లోకల్, నాన్ లోకల్. అసలు చంద్రబాబు నాయుడు గారిది ఏ కాన్స్టిట్యున్సీ, ఆయన పోటీ చేస్తుంది ఎక్కడ, లోకేష్ బాబు ఎక్కడ పుట్టాడు, ఆయన హైదరాబాద్లో పుట్టాడు, ఆయన పోటీ చేస్తుంది ఎక్కడ, రామారావు గారు, పోతల రామారావు గారు కొండేపు కాన్స్టిట్యున్సీ, మా నాన్న కొండేపు కాన్స్టిట్యున్సీ, మేము ఒకే మండలం వాళ్ళం, పక్క రామారావు గారు. ఆయన కందుకూరులో పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీలో. ఇదే ఇంటూరు నాగేశ్వరరావు ఆయన మద్దతు కోసం నిన్నగాక మొన్న పోయేసేసి, అన్న నాకు సాయం చేయాలి, మీ పరిచయాలు అందరూ కూడా నాకు కల్పించేసి నన్ను గెలిపి అన్న అని చెప్పి నమస్కారం పెట్టించాడు. నాన్నలోకి ఆయన అవసరం ఏముంటుంది? అసలు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఎక్కడ, ఆయన పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ పోటీ చేస్తున్నారు? ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఏం మాటలు తెలియక, అసలు పరిజ్ఞానం మర్చిపోయి, తను గీసుకున్న ఒక గీతలో ఉండేసేసి మాట్లాడాలి తప్పితే అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్, ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే భావన మర్చిపోయి బహుశా కన్ఫ్యూజన్లో ఉన్నాడనిపిస్తుంది. అతను 10 ఏళ్ల ఒక ఇమోషనల్ అనుబంధం ఉంది మీకు కనిగిరితో, అవునా? మీరు కనిగిరిని నమ్ముకొని, అక్కడ ప్రజలు నమ్ముకొని, ఆ ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. సడన్గా అక్కడి నుంచి ఇక్కడ రావటం అన్నది అంటే ఎలా అనిపించిందండి మీకు? డిడ్ యూ టేక్ ఇట్? మీకు అది హ్యాండిల్ చేయగలిగారా ఇనిషియల్గా? 2014కి ముందు మాత్రం మీరు కందుకూరు అడిగారు కదా, అప్పుడు కందుకూరు మీకు రాలేదు. అక్కడ పోవాలని చెప్పారు. పార్టీ ఒక లైన్ తీసుకుంటుందమ్మా. ఓకే, వాళ్ళు ఎక్కడ ఎవరిని పెడితే ఆ సామాజిక వర్గంగా మనం మెయిల్ చేసి ఆ సామాజిక మెయిల్ చేసిన అవుతాము. ఒక లైనప్ తీసుకొని జిల్లా వారిగా లెక్కేస్తారు. సో అప్పుడు అక్కడ అవసరమైంది, పంపించారు. రీజనల్ పార్టీస్ వాళ్ళ మ్యాథమెటిక్స్, వాళ్ళ కుల సమీకరణలు, దాన్ని బట్టి పంపిస్తారు. సో అప్పుడు అక్కడ అవసరం
ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. ఆ పార్లమెంట్లో బీసీ లేడు, ఇక్కడ అనిల్ ఉన్నాడు నెల్లూరు పార్లమెంట్లో. సో అక్కడ ఒంగోలు పార్లమెంట్లో ఎవరు లేరు. అందుకని చెప్పి ఆ పార్లమెంట్లో బీసీగా నన్ను పంపించారు. 2 పనులు అక్కడ పోటీ చేశాను. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీకి పోయాడు, ఇక్కడ ఖాళీ అయింది, ఇక్కడ పంపించారు. అది కాకుండా ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత కందుకూరులో ఒక మేజర్ పార్టీ బీఫామ్ ఇవ్వలేదు, గెలిచిన దాఖలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పని ఒక టాస్క్ లాగా తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి, ఆ సామాజికంగా న్యాయం చేయాలి, గెలిపించాలి అని ఒక ప్రిస్టేజ్గా తీసుకొని పంపిస్తాను. అందులో భాగంగా అనిల్ అక్కడ పంపించడం బీసీగా అది హీరోయిజం. నన్ను ఇక్కడ పంపించడం డిఫరెంట్ ఇది. ఎందుకంటే మహేంద్ర గారు పెద్ద లీడర్ని ఒప్పించి మెప్పించి ఆయన పక్కన పెట్టి మంచి పదవి ఇస్తానని చెప్పి ఆయన అనుమతితోనే ఆయన అభిప్రాయం తీసుకొని హ్యాపీగా నన్ను పంపించడం. వాస్తవానికైతే కనిగిరి ఐ లవ్, బట్ సేమ్ కన్విన్స్ చేశారు. ఎందుకంటే మేము ఆయన భక్తులు. నాకు 2 దేవుళ్ళు, ఒక దేవుడు వెంకటేశ్వర స్వామి భార్య బిడ్డని ఇచ్చాడు, రాజకీయ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో దేవుడి మాట మనం వినాలి తప్పదుగా, అటెండ్. బట్ మా ఊరే ఫైనల్గా మళ్ళీ కన్విన్స్ అయిపోయాను, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. సో ఆ బేస్లో ఇక్కడ బీసీని పెట్టి గెలిపించాలని చెప్పి ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినాడు. నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా ముస్లిమ్స్, నా ఎస్టీలు అని ఆయన అంటున్నారు కదా. అందులో భాగంగా 1,50,000-60,000 ఓటింగు ఎన్నుకబడి కులాల ఓటింగ్ ఉంది ఇక్కడ. వాళ్ళ పక్షాన్ని నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, నువ్వైతే కరెక్ట్ అని చెప్పేసి ఒప్పించి పంపించాడు ఇక్కడ, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. ఏ నియోజకవర్గాల్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయలేకపోయారో, పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదో వాళ్ళని అక్కడి నుంచి మార్చి ఇంకో చోటకి పెట్టారు అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రకాశం, నెల్లూరు కలుపుదాము, ఒక 12 ఉన్నాయి. బట్ 14 నియోజకవర్గాలు, 7 ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో ఒక 4 నియోజకవర్గాల్లో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారండి. మిగతా 10 నియోజకవర్గాల్లో మార్పులు జరిగాయి. దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? ముఖ్యమంత్రి గారు ఒక లైన్ తీసుకున్నారమ్మా, పార్టీలో చాలా మంది సీట్లు అడుగుతూ ఉన్నారు, చేంజెస్ చేయాలి. సో అందులో భాగంగా ఆయన ఫ్రెష్ అవుతాగా అక్కడ బీసీ కావాలి, ఇంకో బీసీ అడుగుతున్నాడు, ఇక్కడ బీసీకి ఇవ్వాలి. నేనైతే స్టేషన్ ఉంది ఎమ్మెల్యే, అక్కడ పని బాగా చేశాను, విన్నింగ్ సీటు, అది ఎవరో గెలిచేస్తారన్నా. ఈడ నువ్వు కొత్త వాళ్ళు పడితే ఇబ్బంది పడతారు. నువ్వైతే ఒక ఎమ్మెల్యే స్టేషన్ ఉంది, నీకైతే ఎంతమంది పని చేసావు, సేవా కార్యక్రమాలు చేసావు, ప్లస్ 2 పని చేసావు, 3 అనుభవం ఉంది, నీ బంధువర్గం మొత్తం ఇక్కడ ఉంది, ఇక్కడే పుట్టావు. సో నీ బంధువులు 10 మండలంలో నీకు ఎలక్షన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఆ అనుభవం ఈజీ పడేస్తావు, గెలిచేస్తావు, మంచి మెజారిటీ గెలిచేస్తావు అని నన్ను పంపించారు. ద సేమ్ టైం కొండేపి సురేష్ అన్న మినిస్టర్ గారు, ఆయన బోల్డ్ అంత అనుభవం ఉంది. అక్కడ మా వాళ్ళు ఇద్దరు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు, ఎవరు అశోక్, డాక్టర్ అశోక్ నాకు పంపించేశారు, డాక్టర్ కన్విన్స్ చేసాం. సురేష్ పవర్ఫుల్ లీడర్, మినిస్టర్, విన్నింగ్ సీట్ అది. ఆయన అయితే అది ఈజీ సీటు మాకు. అక్కడ ఒక ఆయన పెట్టేసాం, అది ఈజీ సీటు. గిద్దలూరు నాగార్జున సంబంధం ఎక్కువ ఉంది అక్కడ. అక్కడ గిద్దలూరులో రెడ్డి రాంబాబుది లోకల్, వైఎస్ఆర్ ఎక్కువ వాళ్ళకి న్యాయం చేసినది. సో ఈ 2 విన్నింగ్. అలా మా రీజనల్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆయన ఎలా అనుకోండి, ఎవరి కోసం మేము పార్టీ నడపట్లేదుగా, మా పార్టీ మా అభ్యర్థులు విన్నింగ్ నేను చూసుకోవాలి, అంతేగాని ఎవరిని ఎక్కడ అడిగే వరకలేదుగా. ఆరంభరం మేమే మోస్తున్నాం, మా సార్ మోస్తున్నాడు, మిస్సే మోస్తున్నాడు, అందుకని చెప్పి వాళ్ళ మాట మేము పడుకోం. మా పార్టీ అంతేనా, మా దేవుడు, మా విజన్ గుడ్డిగా నమ్ముతారు అంతే జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని, అంతే. కానీ ఎందుకండి మీ పార్టీలో చాలా మంది ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల వాళ్ళకు నచ్చక పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు, వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. తక్కువ కదా, చాలా మంది వెళ్ళారండి. 10-15 మంది వెళ్ళినా కూడా కొంచెం ఎక్కువే కదా లిస్ట్. మరి రాజకీయ పార్టీలు చెప్పాలంటే మీకు వాళ్ళ ఇష్టం, ఒక్కొక్కరు మినిస్టర్ రాలేదని, ఒక్కొక్కరు ఇంకేదో ఆశపడేస్తారు, ఒక్కొక్కరు మీరు కోరుకున్న సీట్ లేకపోవచ్చు. ఎలక్షన్ ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు మారారు, వీళ్ళు వచ్చారని పెద్ద డిస్కస్ చేసుకోవడం మంచిదేమో. కానీ ఇలా మారిన వాళ్ళు కొంతమందికి స్టేచర్ ఉంది, కొంతమంది పెద్ద లీడర్లు, ఎస్పెషల్లీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నెల్లూరు కాన్స్టిట్యుయెన్సీలోని ఈ 7 నియోజకవర్గాలని ఎఫెక్ట్ చేయరు అని ఎలా చెప్పగలరు మీరు? ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పని చేస్తే ఏంటి పరిస్థితి? మంచి ప్రశ్న, నేను జవాబు ఇస్తాను మీకు. చెప్పండి. ఆంధ్ర రాష్ట్రంలో 2 ఫేస్లు అండి, జగన్
చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మీద ఎక్కువ నమ్మకం కలిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. మా పార్టీ నాకు బాగా సన్నిహితులు. ఇంకా అక్కడ మేలు జరుగుతుంది అనుకున్నాడు ఆయన. ఇక్కడ 10-15 మంది ఉండొచ్చు, ఆడ సింగిల్గా ఉండొచ్చు. నాకు ఇక్కడ కన్నా ఎక్కువ పీరియడ్ ఉంటుంది, ఇంకేమన్నా మేలు జరుగుతుంది ఆయన ఆలోచన పడడం. దూరం పనులు నిలిపండి, ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఏది కరెక్ట్ నిర్ణయం. ఎలక్షన్ కాకముందు అందరం గెలవాలని పనిచేస్తాం, ఆఫ్టర్ ఎలక్షన్ తెలుస్తుంది రిజల్ట్ ప్రజలు గమనిస్తారు. హూ ఇస్ ద బెస్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్, ఎవరు న్యాయం చేస్తారు మాకు అనేది ప్రజలు వాళ్ళ డిసిషన్ మీద ఆధారపడింది. చంద్రబాబు నాయుడు చూశారు 40 years అంటున్నాడు, మా సార్ని చూశారు 15 years అనుకుంటా, మాది 15 ఏళ్ళు. సో నా అభిప్రాయం మటుకు సంక్షేమ పాలన బాగుంది. నేను కందుకూరులో ఇప్పుడు 45 days తిరుగుతున్నా. కనిగిరిలో 5 ఏళ్ళు పనిచేశాం, దానికి ముందు 5 ఏళ్ళు అపోజిషన్లో పనిచేశాం. అపోజిషన్లోనే సీఎం గారు నమ్మారు ఈయన కరెక్ట్ పర్సను, చంద్రబాబు నాయుడు మోసగాడు, ఏ హామీలు నెరవేర్చలేదు అని బేస్ మీద 19లో 42,000 మెజార్టీ నాకు ఇచ్చారు. దాని తర్వాత 5 ఏళ్ళు చూసాం. ఈ 5 ఏళ్ళలో ఒక 3 ఏళ్ళు కరోనా అట్ట వస్తా పోతున్నాను. లాస్ట్ 2 ఏళ్ళు 135 పంచాయతీలు 20 ఏళ్ళు మొత్తం కనిగిరి తిరిగేశాం. ప్రతి ఊరు నేను తిరుగుతా, కష్టపడి చేయడం నాకు హాబీ. ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చేసి నమస్కారం పెట్టి ఏమంటే ఊరు వదిలే లోపు చౌదరి ఊర్లు కూడా 65% మాకు అనుకూలంగా ఉన్నాయి. నాన్ చౌదరి విలేజ్లో ఉన్నాయి, రెడ్డి అండ్ అదర్ కమిటీ 75-80% వైఎస్ఆర్. మీరున్నా లేకపోయినా మేమైతే జగన్ కోటేస్తామయ్యా. అక్కడక్కడ 100 ఇళ్ళు అయిన తర్వాత అడుగుతాను, 2 మహిళలు కనిపిస్తే ఆ అరుగు మీద కూర్చొని కొద్దిగా నీళ్ళు తాగుతా, ఏమ్మా ఏంది పరిస్థితి, ఓడూరికి వస్తారు మీరేం టీడీపీ అంటే నువ్వు మార్చావు పార్టీ, మేము మటుకు జగన్ కోటేస్తాం, ఆయన పుట్టు తిన్నాం ఉప్పు తింటున్నామయ్యా, మేము జగన్ కోటేస్తాం చెప్తాను. అలా మేము చూస్తే 75% ఓటర్స్ పార్టీ పక్షాన జగన్ సార్ పక్షాన ఉన్నారు. అంటే ఇప్పుడు వేమిరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం ఉండదంటారు? కొంత ఏదో ఉంటుంది, 5-10% ఉంటుందేమో కానీ, బట్ జగనే సీఎం, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు చూస్తే ప్రజల్లో మటుకు ఇప్పుడు జగన్ సార్ ఇట్లా ఉంది. అట్లుందంటారా? ఇట్లా ఉంది గ్యాప్. ఒక 1000 నెంబర్లు తీసుకొని ఫోన్ చేస్తే 3 భాగాలు అవుతున్నాయండి. 2 భాగాలు వైఎస్ఆర్సీపీ కోటేస్తూ ఉంటారు, ఒక భాగం టీడీపీ అంటారు. ఇది ప్రభావితమైన చౌదరి కాన్స్టిట్యున్సీ కందుకూరు. అదే నాకు అర్థం కావట్లేదు, ఇది ప్రభావితమైన చౌదరి కాన్స్టిట్యుయెన్సీ, ఎందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇక్కడి నుంచి నిలబెట్టాల్సి వచ్చింది? అదే వై అంటే క్యాస్ట్ ఎందుకంటే అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది? చెప్తా. 160,000 ఓటింగ్ ఉందండి, మీరు మర్చిపోయారు. 50,000 చౌదరి ఉన్నారు, 160,000 ఈ 5 కులాలు ఉన్నాయి ఈ కాన్స్టిట్యున్సీలో. వీళ్ళకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలి. ఈ 5 సామాజిక వెనుకబడి కులాల వాళ్ళని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలి. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో మీరు అన్నది ఇప్పుడు 160,000లో 50,000 అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు, మిగతా 1,00,000ని పంచుకున్నారు అన్ని మిగతా వర్గాల వారు. అదే 5 వర్గాల వారు. ఒకటి 50 పోతే ఇంకా 70,000 ఉంది. 70,000లో ఓసీ ఉన్నారు, బ్రాహ్మణులు 1,012 ఉన్నారు, నాయుళ్ళు ఒక 5-6 ఉన్నారు, వైశాఖ 7 ఉన్నారు, వీళ్ళు ఒక 45-50, మొత్తం 70,000. 70 + 150. సో ఈ 70 ఈ 50 వేరే అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఓటు వేస్తారు అని ఎట్లా నమ్ముతున్నారు అన్నది నా క్వశ్చన్. సంక్షేమ పాలన పేదోళ్ళమే, జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళకి సాయం చేయాలి, వాళ్ళ పక్షాన్ని నిలబడాలని చెప్పి ఈ పక్కన్నారు. నిజంగా సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయండి 100%. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏదైతే కమ్మ సమాజం ఉందో వాళ్ళు కూడా పేద మహిళలు నా కోటేస్తున్నారు, ఉంటారు అక్కడే. ఇంటూ నాగేశ్వరరావు దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళ పార్టీకి వెళ్తారు, వాళ్ళ మీటింగ్కి వెళ్తారు. వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గడిచిన 40 ఏళ్లలో వాళ్ళకి ఏం మేలు చేశాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 ఏళ్లలో ఏం మేలు జరిగింది. న్యాయంగా అకౌంట్ ఓపెన్ అవుతుంది కదా, డబ్బులు పడతాయి కదా, అది ప్రూఫ్ కనిపిస్తుంది కదా. సో పైకి 100కి 100 చెప్పం కానీ పథకాలు చేసిన వాళ్ళు 50% మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు పల్లెల్లో. వాళ్ళైతే ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా నాకు ఓటేస్తారని నమ్మకం నాకు కలిగిందండి. సంక్షేమ పథకాలు ఒక్కటే సరిపోదు, అభివృద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అన్ని చోట్ల వాళ్ళు చేసే క్యాంపెయిన్లో ప్రధానంగా ఫోకస్ చేసేది ఇదే. ఆంధ్రప్రదేశ్ మొత్తం సంక్షేమం ఉండొచ్చు కానీ అభివృద్ధి మాత్రం 0 అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇంటూరు నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో రామాయంపట్నం పోర్ట్ ఇంకా రాకపోవడానికి కారణం మీరే, వైసీపీనే అని అంటున్నారు. ఏమంటారు దీనికి మీరు?
ఇంటూ నాగేశ్వరరావు 2 ఏళ్ళు నేను తిరుగుతున్నాడు. దానికి ముందు వచ్చి వెళ్ళేవాడు అంతే. 1 year 15 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు రామాయపట్నం పోర్టు. అందరూ మీకు అందరూ తెలుసు. ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అది ఆయన కళ్ళు కనిపెట్టలేదు. ఎవరికి నాగేశ్వర కళ్ళు పచ్చకరైనట్టు పచ్చకాయలు వచ్చినట్టుంది. కళ్ళు కనిపెట్టలేదు. 2 రూపాయలు పని నడుస్తుంది. 5 నెలలు అది అయిపోతుంది. ఈ ప్రాంతం వాళ్ళకి 70% ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ప్రామిస్ చేశారు. దాంట్లో అడుగులు వేస్తూ ఉన్నాం. ఎప్పటికండి అది? 5-6 మాసాల్లో. మేజర్గా కావలి కందుకూరులో ఉన్న నిరుద్యోగ పిల్లలందరికీ అందులో వాళ్ళ చదువుని బట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన మాట్లాడారు. సో అది ఆయన తెలియట్లేదు. రాజకీయంగా ఏదో ప్రజలని చెప్పి కొత్తగా వచ్చారు కదా. రెండోది వచ్చేసి ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది ఇక్కడ రెడీ అవుతుంది. సోలార్ హబ్ ఏదో ఒకటి పని ఆల్రెడీ అయిపోయింది, రన్నింగ్లో ఉంది. ఆడ ఎంప్లాయ్మెంట్ అవుతుంది. ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం, అది అక్వైర్ అవుతుంది ల్యాండ్ అంతా. అది పనులు మొదలు పెడతాం. ఏం డెవలప్మెంట్ కాదా? దాని తర్వాత రింగ్ రోడ్ అంతా పని టెండర్ అవుతుంది, అది వర్క్ స్టార్ట్ చేపిస్తాను. మహేందర్ రెడ్డి గారు నాగార్జున సాగర్ నుంచి జలాలు వచ్చినాయి. ఆ నీళ్ళకి కందుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఆ విజన్ ఉన్న వ్యక్తి మహేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు. చాలా రోడ్లు వేసారండి, చాలా డెవలప్ అన్ని. ఫిష్ మార్కెట్కి వెళ్ళిపోయాను, ఫిష్ మార్కెట్ కట్టేశారు. చికెన్ మార్కెట్, కూరగాయల మార్కెట్, ఇలా చూస్తే టౌన్లో చాలా చాలా ఒక విజన్తో డెవలప్మెంట్ చేశారండి. చేసిన పనులు చెప్పుకోవడంలో మీరు ఫీల్ అయ్యారా, లేదా వాళ్ళు ప్రచారం ఎక్కువైతుందా, ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఆయన తొట్టి గ్యాంగ్ అంతా ఒకటే, ఉన్నది లేనట్టుగా ఓకే చూపించడమే వాళ్ళ ఎజెండా. ఆయన 4 టీవీలు 4 పేపర్ వాళ్ళు, ఈ పనికి మాలిన జనం అందరూ ఉంటారు కదా ఆ టీంలో, నాగేశ్వరరావు అండ్ అదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం లేదు. పొద్దున్న లేచిన కాడి నుంచి మనం చేసిన మంచి చెప్పకుండా ఒక టైప్ ఆఫ్ ప్రచారం. పొద్దున్నే అక్కడ రోడ్డు వేస్తున్నారు, అబ్బాయి లేనేలేదు, మేము వేస్తా చేద్దాం, అబ్బాయి లేనేలేదు. దాని మధ్యాహ్నం కల్లా అంత అబద్ధం. సాయంత్రం కల్లా దాన్ని ఏం చేస్తారంటే రోడ్డు ఉండగానే అసలు రోడ్డు లేదు, ఏం లేదు, అంతా బూజింగాను అని చెప్పేసి అలా దుష్ప్రచారం, ఇసుము జిమ్మే కార్యక్రమాలు TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పేపర్లు అందరూ అదే కార్యక్రమంతో చేస్తుంటారు. నాగేశ్వరరావు కూడా అదే కంపెనీ కదా, ఆ మాటలు ఇనేసేసి ఇక్కడ కూడా డెవలప్ చేసిన మహేంద్ర గారి మీద రోజు ప్రెస్ మీట్ పెట్టేసేసి మాట్లాడటమే పని. ఇక అదే పైన బాస్ ఏం చెప్తారో చంద్రబాబు నాయుడు, అదే వీళ్ళకి సంకేతాలు వస్తాయి, అవే వాళ్ళు మాట్లాడుతుంటారు. మరి ప్రచారం ఎంతగా జరిగితే ప్రజలు కూడా నమ్మొచ్చు కదా, నమ్మే అవకాశాలు ఉన్నాయి కదా. ఇది నిజమే అనుకోవచ్చు. నామినేషన్ పోయారండి, ఒక 10,000 వచ్చారంట. ఇంటెలిజెన్స్ 7,000 చెప్పారు. నేను నామినేషన్ ఇచ్చా, 45,000 మంది వచ్చారండి. నేను కొత్తగా మీరు చెప్పారుగా, ఎందుకు వచ్చారండి? డెవలప్మెంట్ కాకపోతే నేను నాలుగు ఒకరైతే అంతమంది ఎందుకు వస్తారండి? మహేందర్ రెడ్డి గారి కోసం వచ్చారేమో. మహేందర్ రెడ్డి వేరు కాదు, నేను వేరు కాదు, ఇద్దరు ఒకటేనా? మేమిద్దరం ఒకటే. ఓకే. మహేందర్ రెడ్డి గారు పార్టీలో ఉన్నాడు, మేమిద్దరు కలిసి పని చేస్తున్నాం. లైవ్లో నేనున్నాను, బ్యాక్లో ఆయన ఉంటే పని నడిపిస్తున్నాడు సాయిరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. సపోర్ట్ ఉంది మీకు 100%. లేకుండా కష్టం కదండి, ఆయన పార్టీలో పనిచేస్తున్నారు. బట్ ఆయన ఎక్కడ కూడా బాధపడలేదండి, ఆయన సీటుని తీసి మీకు ఇచ్చేశారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి సార్ కన్విన్స్ చేశారండి. సో గౌరవప్రదంగా చూసుకుంటామని చెప్పారు. సో అతను కన్విన్స్ అయ్యారండి, లేకుంటే పని చేయరు కదండి. సరే, ఇప్పుడు కందుకూరు విషయానికి వస్తే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఏం చెప్తున్నారండి ప్రజలతో? అంటే ఇది మీకు కొత్త నియోజకవర్గం, అంటే మీ సొంత నియోజకవర్గమే, మీ లోకలే, కానీ కొత్త నియోజకవర్గం. ఈ కొత్త నియోజకవర్గానికి దానికి ఉన్న సాధక బాధకాలు, దానికి ఉన్న సమస్యలు, ఛాలెంజెస్ వాటికి ఉంటాయి. ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ గురించి ఏం చెప్తున్నారు, ఇకపై మీరేం చేయబోతున్నారు అన్నది ఏం చెప్తున్నారు? మీరంటూ ఒక మేనిఫెస్టో ఏమైనా డిజైన్ చేశారా? తిరుగుతున్నారండి. ఫస్ట్ తిరిగినప్పుడు వాళ్ళు చెప్పే సమస్యలను నోట్ చేసుకుంటున్నాం. ఓకే. రింగ్ రోడ్ అడుగుతున్నారు, అడుగుతున్నారు. రామాయపట్నం తొందరగా కంప్లీట్ చేసి మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిన అడుగుతున్నారు. అది మెయిన్ అన్ని నోట్ చేసుకున్నాండి. కొత్తగా నీటిని బట్టి ఇక్కడ ఉంటాను కాబట్టి ఎలక్షన్లో నాకు కొంత క్లారిటీ వస్తుందండి. కొన్ని మహేంద్రులుగా నాకు కొన్ని చెప్పారండి, అవి కూడా నోట్ చేసుకున్నా. ఒకటే, మీకు ఏం అవసరం ఉందో నాకు ఓట్లు వేయండి, నన్ను దీవించండి, గెలిపించండి, నేను చేసి పెడతా అంటే నమ్ముతున్నారండి. ఎస్, మేము చేస్తామయ్యా, నీకే మాకు సంక్షేమ పథకాలు వచ్చినాయా, మీ మీద నమ్మకం ఉంది, జగన్ మీద నమ్మకం ఉందయ్యా, మేము వేస్తామయ్యా అని చెప్తాను. నిజంగా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ ఉంది నాకు. 10 రోజుల్లో క్లారిటీ వచ్చిందండి. 1 మంత్ గెలుస్తుందండి. ఇప్పుడైతే మంచి మెజార్టీ కోసం నేను పనిచేస్తున్నాను. ఆ కంఫర్ట్ లెవెల్కి వచ్చానండి. నేను మీటింగ్తో అన్ని డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయానండి. 20 దానిపైన ఏమైనా ఉంటుందా, 20,000 ఇంకేమైనా పైన కొట్టగలనా,
రాబోయే రేపు ఎలక్షన్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో కొత్త రికార్డు నేను సృష్టించబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోని, మహేందర్ రెడ్డి గారి ఆశీస్సులతోని కందుకూరు కాన్స్టిట్యున్సీలో కొత్త రికార్డు నేను సృష్టించబోతున్నానండి. కాన్ఫిడెన్స్ కూడా నాకు వచ్చిందండి. అవునా? ఓకే. కందుకూరికి ముందు ప్రయారిటీగా 1, 2, 3, 4 ఇవి చెయ్యాలి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎంప్లాయ్మెంట్ అండి. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఫస్ట్. తర్వాత చాలా దగ్గర సిమెంట్ రోడ్లు కావాలి, డ్రైనేజ్ కావాలి. ఓకే. అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు. ఓకే. మళ్ళీ ఎలక్ట్రికల్ పోల్స్ లేవండి. దాని తర్వాత పెద్ద సమస్య అక్కడక్కడ ఒకప్పుడు పెద్దగా ఉండే, అక్కడక్కడ మీరు అందరూ మర్చిపోతున్నారు, జిల్లా ఆ ఇష్యూ కూడా వచ్చిందండి. కందుకూరు కాన్స్టిట్యున్సీని ఒంగోలులో కలుపుతాం. టౌన్లో ఇక్కడ పల్లెలు కదండి, పల్లెటూరు అడగట్లేదండి. టౌన్లో తిరిగేటప్పుడు మమ్మల్ని ఒంగోలులో కలిపితే బాగుండని చెప్పారు. ఆ విషయం ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేశారండి. మొన్న పాదయాత్ర బస్ యాత్ర వచ్చారండి. కందుకూరు మీద పేరు ఎవరితో ఆయనతో కలిసి ఉన్నాను. అప్పుడు చెప్పానండి, మనం 2026లో డీలిమిటేషన్ అవుతుంది, మీకు కూడా తెలుసు. అప్పుడు పార్లమెంట్ పెరుగుతున్నాయి. పార్లమెంట్ పెరిగినప్పుడు మార్కాపురం కూడా పార్లమెంట్ కావచ్చండి. అప్పుడు ఆ ఏరియా ఒక జిల్లా అయిపోతుంది. అప్పుడు ఇక్కడ కూడా వెంకటగిరి, ఉండగిరి పక్క గూడూరు, అట్లా అక్కడ కూడా ఒక్కొక్క పార్లమెంట్ వస్తుంది, కొత్తగా వస్తుంది. ఆ జిల్లా పశ్చిమ జిల్లాలన్నీ కూడా మార్కాపురం పోయినప్పుడు కందుకూరు ఆటోమేటిక్గా ఒంగోలులో కలుపుదాం. భౌగోళికంగా చూసుకొని డిస్టిక్ నియర్ బై 50 కిలోమీటర్లు. కాన్స్టిట్యున్సీ రౌండ్ చేస్తే ఎటు చూసినా 50 కిలోమీటర్లు ఎనీ కాన్స్టిట్యున్సీ జిల్లాకి అది జిల్లా చెప్పి ముఖ్యమంత్రికి ఆలోచన అండి. డెఫినెట్గా కందుకూరు కాన్స్టిట్యున్సీని నేను రాబోయే 26 తర్వాత ఒంగోలు జిల్లాలో కలుపుతున్నా. అది నేను బాధ్యతగా స్వీకరించాను, చేస్తాను కూడా. మీ ద్వారా కందుకూరు తెలియపరచాలి ఈ విషయం. ఈ మధ్య కాలంలో ఒక 2 ఏళ్లుగా బాగా గట్టిగా వినిపిస్తున్న కొన్ని మాటలు చెప్తాను. జగన్ గారు చాలా సెల్ఫ్ సెంట్రిక్గా ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న ముగ్గురిని మాత్రమే నమ్ముతున్నారు, ఇంకెవ్వరికి ఆయన ఖాతరు చేయట్లేదు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు అసలు ఆయన అవకాశం ఇవ్వరు కలవడానికి, ఆయన అందరినీ దూరం పెడతారు. ఇలా కొన్ని వినిపిస్తున్నాయి. ఎస్పెషలీ వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ ముగ్గురు తప్ప ఎవరి ద్వారా కూడా మీరు జగన్ గారిని కలవలేరు. ఇదంతా నిజమా? ఇదంతా ఏవైతే మాటలు వినిపిస్తున్నాయో ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు వాస్తవం లేదు? నా ఊరికి చెప్తానండి. నేను గడిచిన 5 ఏళ్లలో ఒక 50 సార్లు సీఎం జరుపుకుంటానండి. 50 సార్లు ఎదుర్కొంటానండి. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మేము మాట్లాడతాం. నేను నా బిడ్డను అందరం కూడా అందరం తీసుకెళ్తాను. నేను అచ్చంకి వెళ్తానండి, మాట్లాడతానండి. అపాయింట్మెంట్ కూడా మేము తీసుకుంది ఒక 5 సార్లు తీసుకున్నాము. మిగతా అన్ని వెళ్ళిపోవడమే. ఎక్కడన్నా ఆగేస్తారు. కందుకూరు వచ్చానుకున్నాం, మేము దూరం కనిపించానుకున్నాం, ఫస్ట్ ఆగేసేసి ఒక 5 నిమిషాలు మాత్రం మాట్లాడి మా సమస్యలు వింటాడు, ఏమన్నా అప్పుడప్పుడు చెప్తాడు, సాల్వ్ చేసి వెళ్ళిపోతామండి. ఇంక కొన్ని ఫోన్లో ధనంజడి చెప్తామండి, వారు ఎమ్మడి చెప్తారు, ఎస్ కానీ అంటారు. అవి వచ్చి లెక్కలేదు. ఎవరో వాళ్ళు పోక వాళ్ళు పోయినప్పుడు సార్ బిజీగా ఉండి అవి మీకు తెలుస్తుంటాయి. చూసేవాళ్ళు రోజు కూడా చూస్తానండి, వాళ్ళు పనులు చేసుకుంటారండి. నేను మొన్న వచ్చాను నెల్లూరు నుంచి, ఒక రోజు అంతా కలిసి ఉన్నానండి, ఒక్కడిని ఇద్దరే. ఎవరో ఒకరు చెప్తారండి, బోగస్ ప్రచారం అంటారు. ముఖ్యమంత్రి గారికి దగ్గరగా నేను చూస్తాను కదండి, నాకైతే ఎప్పుడు నాకు అనిపించలేదండి. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూనే ఉంటామండి. నేనే వచ్చేస్తాను ఇంకా. కానీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో, ఈవెన్ మొన్న ఎన్నికలలో టిక్కెట్ల కేటాయింపుల విషయంలో కూడా వీళ్ళ ముగ్గురిది ప్రధాన పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నచ్చింది పని చేస్తారండి. అతను పేదవాళ్ళ పక్షం నిలబడ్డారు. పేదవాళ్ళందరినీ ఎందుకు పట్టుకున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా భారత రాజ్యాంగం రచించారో వాళ్ళ భావాలు తీసుకొని చూడండి, 50% సీట్లు మాకే ఇచ్చారండి. సరే బీసీలో రాసేపోయారండి చంద్రబాబు హయాంలో. సుజనా చౌదరి, సీఎం రమేష్ కోటీసుల దగ్గర కోట్లు తీసుకొని వాళ్ళని పంపిస్తారు రాజ్యసభకి. జగన్మోహన్ రెడ్డి పేదోడిని పంపిస్తారు రాజ్యసభకి. పేదోడిని జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ పంపిస్తారు. సో మీకు దీన్ని బట్టి ఏమవుతుంది, మొన్న సీట్లు కూడా మీరు సీట్లు చెప్పారుగా. కనిగిరి అబ్బాయి జడ్పీటీసీ అండి, నేను ఎనామతి చేయించానండి. మా ఇంట్లో పనిచేస్తూ నాతో అన్న అంటున్నాడు. ఆ అబ్బాయికి సీట్ ఇచ్చారుగా. ఇంకెక్కడో అనంతపురంలో. అంటే ఇవన్నీ జగన్ గారి స్వీయ నిర్ణయాలు అంటారు. వారు డిసిషన్ ప్రమేయం ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లైన్ తీసుకున్నారండి, ఈ ఎన్నుకబడి సామాజిక అందరికీ రాజ్యాంగంలో భాగస్వాములు చేయాలి. వాళ్ళను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా రాశారో ఆ భావాలన్నీ కూడా పుణిగిపుచ్చుకొని వాళ్ళను కూడా అసెంబ్లీలో కూర్చోబెట్టి మినిస్టర్ని రాజ్యసభలో కూర్చోబెట్టి రాజ్యసభ సభ్యుల్ని ఎంపీలని చేసేయాలి అని ఆయన ఒక బేస్ లైన్ పెట్టుకొని పోతున్నాడండి.
ఓకే. ఆ లైన్లో భాగంగా ఆయన డిసైడ్ చేస్తారండి, ఇవి చేద్దామని చెప్పేసి చెప్తారు. ఆయన డిసిషన్ ఓకే అని చెప్తారు. దాన్ని తీసుకెళ్ళి బయట తీసుకొచ్చి ప్రెస్లో మీకు ఇచ్చేస్తారండి. అన్ని సార్ ఇవ్వలేదు కదా, మీరు ఎవరు ప్రెస్లో చదివేస్తే వాళ్ళు డిసిషన్ అనుకుంటారు, మీరు తప్పండి. ఇప్పుడు నాకు ఇస్తారండి, నాకెళ్ళి అన్న ఈ 5 పేరు తీసుకుని చదివి అన్నా అంటారు, XYZ నేను చదివేస్తాను, అవి నేను ఇచ్చినట్టు అండి. ప్రతి చోట అంటే అది క్యాంపెయిన్లో అవ్వచ్చు, లేకపోతే నామినేషన్లు వేసే టైంలో అవ్వచ్చు, ఇంపార్టెంట్ ప్రెస్ మీట్లు అప్పుడు అవ్వచ్చు, ఎక్కువగా కనిపించేది విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. సలహాదారులు అండి వాళ్ళు. మేము ఉంటాం, కాన్స్టిట్యున్సీకి వెళ్తాం, ఆ రోజు ఒక డిసిషన్ అవుద్ది, మేము కరిగి నుంచో కందుకు నుంచో పోయేలో టైం అయిపోయింది. ఆ ఆఫీసులో ఉండేవాళ్ళు చదువుతారండి. మీరు రాజధాని చదివేవాళ్ళు, ఆ తర్వాత మన బొత్స చెప్తారు, ఉంటారు 10 మంది దాకా. మీరు 3 పేరు చెప్తారు, 10 మంది దాకా ఉన్నారు. ఏదున్నా సీఎం గారు చెప్పింది అందరూ చేస్తారండి, డెసిషన్ సారండి. సో ఈరోజు ఇప్పుడు ఇంకొక కరెక్ట్గా 2 వారాలు అనుకుంటాను ఇంకా ఎలక్షన్, మే 13కి ఎలక్షన్. ఒక నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలకు మీరు ఏం చేయాలి, మీ కర్తవ్య బోధన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ మినిమం లీడ్స్ ఏమన్నాయో వాళ్ళు చేపి తప్పుకోరండి. ప్రజలలో అశాంతి ఉందా, ఆగ్రహం ఉందా, సంతృప్తి ఉందా, ఎట్లా ఉంది? అంటే మీరు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ నుంచి ఎలాంటి వైబ్ వస్తుంది మీకు? వాళ్ళు అడిగేది ఒకటేనండి, మాకు పథకాలు అన్నీ కావాలి, ఇచ్చే అన్నీ కావాలి. ఇంకా ఎంత చెప్పాను కదా, ఆ సిమెంట్ రోడ్స్, డ్రైనేజీ, పవర్. అదేనండి, నేను ఇందాక మీకు చెప్పింది కూడా అదే. సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి, అభివృద్ధి ఎక్కడ అనేది అడుగుతున్నారు అందరూ. ప్రజల మెయిన్ క్వశ్చన్ ఆపేసాం మనం. ఒక సచివాలయం ఒక పెద్ద 2000 ఓటింగ్ ఉన్న ఒక పంచాయతీ తీసుకున్నాం అండి. ఆ పంచాయతీ దగ్గర 2000 ఓటింగ్ ఉన్న 22 కోట్ల నుంచి 27 కోట్ల దాకా ఈ 5 ఏళ్లలో చేరిందండి ఆ పంచాయతీకి. ఆ పంచాయతీ చేరినప్పుడు ఏం చేశారు, అక్కడ కొన్ని సిమెంట్ రోడ్లు వేసారు, కొన్ని డ్రైనేజీలు, హెల్త్ సెంటర్, ఆర్బీకే, సచివాలయం, ఇంకా వేరే పథకాల రూపంలో చేరినాయండి. అదే చంద్రబాబు నాయుడు హయాంలో మనం 14 తీసుకుంటే అక్కడ వచ్చిన డబ్బు ఎంత తెలుసా, ఆ ఊరికి మన ఊరికి వచ్చిన డబ్బు మనకు డెవలప్మెంట్ కదండి. 2000 ఓటింగ్ ఉన్న పంచాయతీలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత డబ్బులు వచ్చినాయి, ఏదో ఒక రూపంలో 10 కోట్ల నుంచి 11 కోట్లు వచ్చినాయండి ఆ పంచాయతీకి. మీరు చెప్పిస్తా, నెక్స్ట్ వచ్చి చెప్తానండి. ఏదో 5 పంచాయతీలు తీసుకొస్తాను, దానికి డబల్ అభివృద్ధి అయింది. ఏ రూపంలో అయింది, ఈ కరోనా కష్టకాలంలో కూడా ఇబ్బందులు చెప్పండి చెప్పాను కదండి. ఆ ఊర్లో 5-6 బిల్డింగ్స్ వచ్చినాయి, అది డెవలప్మెంట్ కదండి. మన ఊర్లో బ్యాక్వర్డ్ ఉన్న ఊర్లో ఒక 5-6 మంచి బిల్డింగ్లు వచ్చినాయి. ఆ బిల్డింగ్ ఊరు ఎంప్లాయీస్, సచివాలయ సిబ్బంది 10 మంది, వాలంటీర్స్, మన సర్పంచ్ కూర్చోనికి, మన ఎంపీడీసీ కూర్చోనికి రూములు, మన హెల్త్ సెంటర్, మనం వెళ్ళి మన ఒక 5 మంది డాక్టర్స్ నడుస్తుంటారు అక్కడ, మన ప్రజలు పోయి అక్కడ హెల్త్ చూపించుకోనికి బిల్డింగ్ వచ్చింది. అది మరొక డెవలప్మెంట్ కదండి. మన సచివాలయం మనం పోయి అన్ని పనులు చేసుకుంటున్నాం అక్కడ, రేషన్ కార్డులు కావచ్చు, తర్వాత అన్ని రకాల పథకాలు ఏది నీడ్ ఉందో గవర్నమెంట్ త్రూ ఆడ మనం ఇంట్లో భోజనం చేసి నడుచుకుంటా పోయి 2 ఫ్లోర్ బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో మనం పని చేసుకొని కందుకూరు రాకుండా. ఇవన్నీ ఓకే, మెయిన్ ఇంటర్నల్ రోడ్లు ఎక్కడ ఉన్నాయి? చోటికి వెళ్ళాలంటే ముందు రోడ్లు బాగుండాలి కదా. మీకు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను. బిల్డింగ్లు వచ్చినాయా, కందుకూరు నుంచి 50 కిలోమీటర్ల ఊరైనా కందుకూరు అంత కష్టం, రూపాయి ఖర్చు లేకుండా అన్ని పథకాలు ఆ బిల్డింగ్ కూర్చొని మనం పని చేసుకుంటున్నాం. సచివాలయం ఆర్బీకే, రైతులు ఆర్బీకేలో పోయి వాళ్ళని ఆన్లైన్ బుక్ చేస్తారు, ఆడకు వస్తుంది, వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. ఆ బిల్డింగ్ మొత్తం కట్టేస్తాం కదండి. పర్మనెంట్ స్ట్రక్చర్, సిమెంట్ రోడ్ అయింది. చంద్రబాబు నాయుడు ఎన్ని కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు చేశాడో 14లో, మేమేం చేసి దీన్ని మీరు మాయ ఎక్కున్నాయి. కాకపోతే మా దగ్గర మీరు ఇలా చెప్పారు కదా, అవన్నీ చెప్పిన టైం లేదు, మాకు టైం లేదు, ఎందుకు పని చేయాలిగా. ఇదే విషయం కాకుండా వాళ్ళ పని, మా పని అనేది పని చేయడం మా పని. సో అట్లా చూస్తే 50% ఫండ్స్ ఆ గ్రామానికి వచ్చినాయండి. అభివృద్ధి కాదు అది. రోడ్ల పరిస్థితి చెప్పండి సార్. రోడ్లు అయితే బాగాలేవండి. నేను ఇప్పుడు యాక్చువల్గా మీ ఊరికి వస్తున్నాను, రోడ్లు చాలా చోట్ల సరిగ్గా లేవు. చెప్పండి. ఒంగోలు నుంచి వచ్చాను కదా, సింగరాకొండ నుంచి రోడ్డు కడప దాకా పెద్ద రోడ్ వేస్తాం, పని అవుతుందండి. అందుకే పని వచ్చేటప్పుడు కొంచెం గుంట ఉంటాయి కదండి. అంతేనా? అంతే, పెద్ద రోడ్ వేస్తున్నాం కదా, మీరు చూసారా, వేస్తున్నామండి. అది డెవలప్మెంట్ కదా. అదే మేము అన్ని చెప్పండి, సంవత్సరం క్రితం మొదలైంది, పని చేస్తున్నారు, ఇంకో 6 నెలలు మొత్తం అయిపోతుందండి.
చంద్రబాబు నాయుడు నమ్మద్దండి అని చెప్పి ఎన్ని అబద్ధాలు. సార్ మరి మీ మీద ఉన్న అభియోగాల విషయం చెప్పండి. ఇందాక అడిగాను, అది మీరు మధ్యలో కట్ చేశారు. మీరు భూ కబ్జాలు చేస్తున్నారంట, మీరు గవర్నమెంట్ ల్యాండ్లని మీరు ఆక్యుపై చేసుకుంటున్నారంట, విపరీతమైన కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి, కాంట్రాక్టులు చేసుకొని ఇక్కడ లోకల్గా ఎవరైతే కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళ డబ్బులు ఇవ్వటం, డబ్బులు ఎగ్గొట్టేస్తున్నారంట. ఏంటిదంతా? ఒకసారి టీవీ ఫైల్ వచ్చింది కదండి, 4 lakhs. 4 lakhs సచివాలయం ఒక ఆయన కాంట్రాక్ట్కి ఇచ్చాం, కట్టాం. గవర్నమెంట్ డబ్బులు ఇస్తాను అడిగారు నాకు. అడిగారు, ఏం చెప్పాను నేను, ఇప్పిస్తానయా కాంట్రాక్టర్ కదా. మీ కాంట్రాక్టర్ కాదు, మీ కాంట్రాక్ట్ కాదు, సచివాలయం మా కాంట్రాక్ట్ ఎలా వచ్చిందండి? గవర్నమెంట్ అది, గవర్నమెంట్ సచివాలయం ఆ ఊరిలో లోకల్ ఉండే వాళ్ళకి ఇచ్చేస్తాం. వాడు టీడీపీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ డబ్బులు చెప్పి గోల్ చేస్తున్నాడు 4 lakhs. తర్వాత చెప్పి డబ్బులు ఇప్పించేసాం. మన ఈ మధ్య డబ్బులు పడ్డాయి. కొంచెం ఈ కరోనా వల్ల బిల్స్ లేట్గా ఇవ్వడం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది. 2 నెలలు 3 నెలలకు వస్తున్నాయి. అయినమ్మని రావట్లేదు. 2-3 months వచ్చేస్తాయి. అది కూడా ఆగలేక ఒకలాగా చెప్తే వాడు మన వాళ్ళు టీవీ ఫైవ్లో చెప్పి ఆంధ్రజ్యోతి వాళ్ళు దాన్ని మార్చేసి ఇటు చూపిస్తున్నారు. అంతేగాని నా మీద ఏమీ లేదండి. ఇంకోటి, నేను వెల్ సెటిల్డ్ అండి. నేను గంజి నుంచి బెంజి దాకా వచ్చాను. మాకు మా నాయనకి 2 ఎకరాల పొలం కష్టం చేసేసేసి డైలీ వేజ్గా కష్టపడి నేను ఈ స్థాయిలో గంజి నుంచి బెంజిలో తిరుగుతున్నా, విమానంలో తిరుగుతున్నా. లోకేష్ బాబు వచ్చారు మొన్న కనిగిరి. సాధ్యపడింది మీకు? నాకు ఇప్పుడు 51 సంవత్సరాలు రన్నింగ్ అండి. నేను 11 సంవత్సరాలు పనిచేస్తాను. అట్లంటే నేను అనేది ఏంటంటే గంజి టు బెంజ్ అన్నారు కదా, 39 ఏళ్ళ నుంచి అండి. 40 ఏళ్ళు పట్టింది మీకు ఈ స్థితికి రావడానికి. 40 ఏళ్ళు, 11వ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసాం పని చేయటం. సో 39 సంవత్సరాలు బట్టి నుంచి ఈ స్థితికి వచ్చాను. మనీ సుధా అన్నాడు ఎవరు, లోకేష్ బాబు వాళ్ళ బాబు చంద్రబాబు. ఎస్, నేను మనీ సుధన్నే. మనీ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకొని వెల్ సెటిల్ అయినాక నేను బెంజ్లో వచ్చాను కందుకూరికి. నేను నడుచుకుంటూ వస్తే నువ్వు మనీ సుధ అనాలి, అనకూడదు, అనాలి. నేను బెంజ్లో వచ్చాను, 1 కోటి రూపాయల కారులో నేను వచ్చాను కందుకూరికి. లేదు, నేను వచ్చి ఏం చేశాను, నేను సేవా కార్యక్రమం స్టార్ట్ చేశాను కందుకూరులో. మెడికల్ క్యాంపులు పెట్టాను, చిన్నపిల్లలకి బుక్స్ ఇచ్చాను. అప్పట్లో నువ్వు ఇవ్వకపోతే ఎన్నో బోర్లు వేసాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను. దట్ ఈజ్ మనీ సుధన్. నేను ఏడుకొచ్చాను. 1-2 అసలు నా పేరు మీద ఏమైనా పొలం ఉందో చెప్పు కనిగిరిలో కందుకూరులో. మీ పేరు ఏం లేవంటారు? పోనీ మా పిల్లల పేరు చెప్పి చూద్దాం. నా పేరు కాదు, మా పిల్లల పేరు చెప్పి చూద్దాం. ఎన్ని వందలు ఉన్నాయో. మీ అఫిడవిట్ ఫైల్ చేసి ఉంటారు కదా, నామినేషన్ చేసాం కదండి. ఎంత మీ ఆస్తులు ఎంత అఫిడవిట్ లో ఫైల్ చేస్తారండి? ఎంత ఈ మధ్య తెలియదు నాకు, పడుచుకోవాలా. నేను వ్యాపారం చేయట్లేదు. మా పిల్లలు మీకు తెలియదా? మా పిల్లలకి అప్పచెప్పేశానండి. ఒక బాబు బెంగళూరులో, ఒక బాబు హైదరాబాద్ పెట్టారు. వాళ్ళకి అప్పచెప్పేశానండి. ఆ సాలరీ అకౌంట్ వాళ్ళు చూస్తారు. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓన్లీ రాజకీయాల మీద ఫోకస్, వ్యాపారం మీరు పట్టించుకోవట్లేదండి. మీరు చెప్పింది ఫిగర్ నాకు తెలియదు, ఎంత టర్నోవర్ నాకు తెలియదు, కనుక్కొని చెప్తా. ఓకే, ఆల్ రైట్. సో అందుకని చెప్పి ఇవన్నీ ఇంటూరు నాగేశ్వరరావు చెప్పేది, లోకేష్ బాబు మనీ సుధన్ పేరు పెట్టాడు, వాళ్ళ ఫాదర్ గారు మనీ సుధన్. ఎస్, నేను మనీ సుధన్నే. డబ్బులతోనే సేవ చేద్దామని డబ్బులు సంపాదించుకొని కష్టం తెలిసిన వాడిని కాబట్టి పేదలకు సాయం చేద్దాం రాజకీయాలకు వచ్చాను, సాయం చేస్తున్నాను. నేను అచ్చంగా చేస్తే ఇంతమంది, ఒక 10 మంది చేస్తాను. అది ఒక పార్టీలో పని చేస్తే 1000 మంది చేయొచ్చు కాన్సెప్ట్. అలా వచ్చాను. కానీ వాళ్ళలాగా 2 ఎకరాల పొలంతో వచ్చేసేసి 2 లక్షల కోట్లు చంద్రబాబు నాలాగా సంపాదించుకొని స్థితిలోకి నేను లేనండి. క్లీన్ చిట్, ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. నా డబ్బులు రోజు ఖర్చు పెడుతున్నా. సరే, ఇప్పుడు కూటమి అంటే భయపడుతున్నారా లేదా, ఆందోళన ఉందా లేదా, ఒక టెన్షన్ ఉందా లేదా? ఎందుకంటే అన్ని పార్టీలు కలిసాయి ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి భయపడ్డండి. సింహం సింగిల్ గానే ఫైట్ చేసిద్ది, మేము గెలిచేస్తున్నామండి. అంటున్నారండి. నాకైతే నమ్మకం ఉందండి. 151 కొంచెం వచ్చింది, 52 కొడతాను నమ్మకం ఉందండి. ఒకటైనా ఎక్కువ వచ్చింది నమ్మకం ఉందండి. మొన్న సీఎం గారు చెప్పానండి, 151 కొడతాం. లేదు 170 చూడండి, ఒకటైనా ఎక్కువ వచ్చింది చెప్పానండి. అవుతున్నారండి. డెఫినెట్గా మేము గెలుస్తున్నాం. మంచి మెజారిటీ ఫిగర్. నాకు అంత అనుభవం లేదండి, ఇంకా రాష్ట్ర స్థాయిలో నేను అంత చూడట్లేదు, మీకు అబద్ధం చెప్పడం. బట్ సీఎంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని వైసీపీకి వస్తాయి? అలాగే ప్రకాశం, పేర్లు చెప్పక్కర్లేదు, ఏదైనా ఒకటన్నా పోతే మొత్తం కొట్టేస్తామండి. మొత్తం కొట్టేస్తారా? ఇక్కడ ఈ పార్లమెంట్లో, అక్కడ కూడా అంతేనండి. ఒంగోలు, నెల్లూరు నాకు 2 అనుభవం ఉందండి. ఆ 7 అయితే మొత్తం కొట్టేస్తా అనిపిస్తుంది.
కొండే కూడా మేము ఎన్నికలు ఉన్నామండి. ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నారు. 7 కొట్టేయచ్చండి. అండ్ ఇక్కడ కందుకూరులో అయితే 20 ఏళ్లకు పై చిలుకే వస్తాయి మీకు మెజారిటీ. నేను ఇందాక చెప్పానండి, నాకు ఆ నమ్మకం కలిగిందండి. నేనైతే కందుకూరులో ఒక మంచి బ్లాక్ బాస్టర్ రికార్డు సృష్టిస్తానని ఒక కాన్ఫిడెన్స్ అయితే కలిగిందండి. గెలుపు పక్కన పెట్టేసండి. మళ్ళీ మహేందర్ రెడ్డి గారికి హైయెస్ట్ మెజార్టీ దాటి ఇంకెంత పోతుందా అనే దాని మీద ఇప్పుడు లెక్కేస్తాను. 10 రోజులు చెప్పేస్తానండి. డన్. ఫైనలీ సార్, బిఫోర్ వి క్లోజ్, నేను మిమ్మల్ని 3 షార్ట్ స్ట్రైట్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ చెప్పండి. మీ బలం ఏంటి, మీ బలహీనత ఏంటి? రాజకీయ నాయకుడిగా మీ బలం ఏంటి? నా బలం జగన్మోహన్ రెడ్డి, వారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఆ ప్రజలే నా బలం. మీ బలహీనత? సెంటిమెంట్. సెంటిమెంటా అంటే అందరూ వచ్చేసేసి నాకు ఇది కావాలంటే ఇచ్చేస్తాను, కరిగిపోతారా? అంతే. అది ఒక్కసారి బెడిసి కొడుతుంది అంతే. చెప్పండి, జీన్స్ బాబు డబ్బులు ఇచ్చేస్తానండి, అది పావులో బలహీనత అదేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక సాధారణ వ్యక్తిగా, ఈ 3 కోణాల్లో ఆయన గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఆల్మోస్ట్ మాకు దగ్గరే ఉంటాడండి. పేదల పక్షపాతి, పేదలకు ఏమని చేద్దాం అనుకుంటాడు. ఓకే. ఆయన అంత సెంటిమెంటే, ఆయన సెంటిమెంట్గా ఉంటాడు. ఏదైనా అన్నా అంటే మటుకు ఏదైనా ఇచ్చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా అందరికి న్యాయం చేయాలి, సమన్యాయం చేయాలి. పేదవాళ్ళు, వెనుకబడి కులాల వాళ్ళకి న్యాయం చేయాలి ఎక్కువ శాతం. వాళ్ళకి ఏదో గౌరవం అట్లా తీసేయట్లేదండి, వాళ్ళకు సమన్యాయం చేస్తూ వీళ్ళకి మెజారిటీ కుడిచేయగా తీసుకొస్తారండి. సో ఒక ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా జగన్ గారిని మీరు ఎలా చూస్తారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటాడండి, హ్యాపీగా ఉండొచ్చు. జోక్స్ చేస్తారండి, మా గురించి మాట్లాడతారండి, చెప్పేయండి అబద్ధాలు. ఎప్పుడు ఆయన చాలా సీరియస్గా ఉంటారు కదా, అసలు చాలా హ్యాపీగా ఉంటారు, అవుతుంటారండి. మేము మాట్లాడతాం కదండి, నాతో అయితే వేరే నాకు తెలియదు, అర్థం చెప్పాలి. నాతో అయితే బాగుంటాడు. మననే ఒక రోజు కలిసి ఉన్నాయని చాలా హ్యాపీగా మాట్లాడుకుంటాం. ఇంకెవరైనా కొట్టడానికి పెట్టుకుంటే వాళ్ళతో మీరు బాగుంటారండి, మిమ్మల్ని ఎవరైనా ఏమనంటే వాళ్ళతో మీరు బాగుంటారా? కనీసం మొక్క దగ్గర పెద్దగా ఎదురేస్తే దాన్ని మీ ఇద్దరు మంచిగా చెప్పగలండి. ఫైనల్ క్వశ్చన్ సార్, మీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్ మీరు? మీకేమనిపిస్తుంది? ఒక ప్లస్, ఒక మైనస్ చెప్పమంటే ఏం చెప్తారు? నాకు ప్లస్లు తెలియదు, మైనస్ చెప్తాను. మరి అదే, అది కరెక్ట్. మైనస్ చెప్పగలను. మైనస్ చెప్తారు మీరు, వైసీపీలో ఉన్నారు కాబట్టి. ప్లస్ కూడా చెప్పాలి కదా. ప్లస్ నాకైతే కనిపించలేదా? మైనస్ ఏంటంటే అవసరం ఉన్న కాడికి అందరిని వాడేస్తాడు. ఓకే. అవసరం జిల్లాకి ఎవరిని పట్టుకోడు. వాళ్ళకి ఏమన్నా పోటీసులకు ఎవరు చేస్తున్నారు. కానీ మీకు చూడండి, ప్రకాశం జిల్లాలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి, ఎవరికైనా బీసీలకి ఒక్క సీట్ అయినా గెలిచే దగ్గర ఇచ్చేసి గెలిపించానండి. నేను చిన్నప్పటి నుంచి ఎక్కడైతే ఓడిపోతారో ఆడ సీట్ ఇస్తారో వాడు ఓడిపోతాడు, అవుట్. ఆయనకు నిజంగా బీసీ మీద ప్రేమ ఉంటే ఏం కందుకూరు రీచ్గా ఇంకో బీసీకి ఎందుకు ఓసీకి ఇచ్చాడు? కనిగిరి రీచ్గా బీసీకి, గిద్దూరు బీసీకి ఇచ్చిగా, ఒంగోలు ఇచ్చిగా, అన్ని ఓసీకి చూసానండి. లేదా మా జగన్మోహన్ లారీ డ్రైవర్ కూడా ఇచ్చారు. పేపర్లు రోజు చెప్పండి, ఎవరికి ఇవ్వలేదా? ఎక్కడ ఏదో ఇచ్చిన ఓడిపోయి ఇచ్చిన ఓడిపోయే నియోజకవర్గాలు ఇచ్చారు అనేది షూర్ షాట్ గెలుస్తారు, ఇలా నా పక్కన కూర్చోబెట్టుకోవాలి అనే ప్రేమగా ఎక్కడ ఇచ్చారు మీరు చెప్పండి. మీ గుర్తు నాకైతే గుర్తులేదు. విన్నింగ్ సీట్ అండి ఇది. ఈ కందుకూరు తీసుకున్నాం, మీరు 2 సార్లు గెలిచిందండి తెలుగుదేశం, మీదంతా కాంగ్రెస్, తర్వాత వైసీపీ. ఇది విన్నింగ్ సీటే కదండి మాకు. మరి నాకు ఇచ్చేయండి, కనిగిరి సరిపడి చిన్నోడు ఇచ్చేయండి. అంటే మీరు చెప్పేది తలుచుకుంటే మీ ప్లేస్ లో బీసీ కాకపోయినా ఎవరు ఉన్నా నిలబడినా గెలుస్తారంటారు, బీసీకి ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. లేదు కదండి, అదే అంటున్నా. అర్థమైంది. మహేంద్ర ద మోస్ట్ సీనియర్ లీడర్, పవర్ఫుల్ లీడర్, విన్నింగ్ ఆయన గెలుస్తారండి. వాళ్ళ సామాజిక మళ్ళీ 51 years ఇండస్ట్రీ వాళ్ళకి, వాళ్ళ ఫాదరు మహేంద్ర రెడ్డి గారు ఫాదరు అండ్ మహేంద్ర రెడ్డి గారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో ఆయన సొంత బలం ఉంది, సొంత మనుషులండి. నేను తిరుగుతున్నా కదా, మహేంద్ర రెడ్డి కోసం దేనికైనా రెడీ అన్నటువంటి ఇంకా ఉన్నారండి విలేజ్లో. మరి ఇప్పుడు ఇది రిస్కీ ఫ్యాక్టర్ కాదా మీకు? మీకు ఇందా చెప్పానండి, మహేంద్ర రెడ్డి గారు సంపూర్ణంగా నాకు చేస్తున్నానండి. నాకు గెలుపులో ఉన్నాడండి. మహేంద్ర రెడ్డి గారు చేయలేకపోతే నేను మెజారిటీ ఎందుకు మాట్లాడతానండి? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ ఇంట్లో చెప్పాను, బొమ్మ కోసం ఈ యాంగిల్లో చంద్రబాబు నాయుడు నైజం ఉన్నా అది బీసీల మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నైజం
గెలిపించాలి, వాళ్ళు కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం చేయాలి. సో దానికి ఉదాహరణ నేనేనండి. అక్కడ నారాయణ ఎక్కడైనా మీరు చూడండి, చాలా దగ్గర పేదవాళ్ళకి సీట్లు ఇచ్చాయండి. 51% మామూలు మాట కదండి. చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి వస్తున్నారండి. ఏం ఒక్కడు రావచ్చుగా, పార్టీస్ ఇండస్ట్రీ అంటున్నావుగా, ఏం జగన్ చిన్నోడుగా, నువ్వు ఒక్కడు రావచ్చుగా, నీకెందుకు పవన్ కళ్యాణ్, నీకెందుకు బీజేపీ? తండ్రి కొడుకులు ఇద్దరు ఫైట్ చేస్తాను కదా, ఈయన ఒక్కడేగా రావచ్చు, ఫైట్ ఒకరు రావచ్చుగా, ధైర్యం ఉంటే, నువ్వు మంచి చేసి ఉంటే. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈసారి ఎన్నికలు చాలా క్రూషియల్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం దిగిపోవాలి, దానికోసం మేము అందరం కలుస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఏకైక లక్ష్యం వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు, దానికోసం వాళ్ళందరూ కలుస్తామని చెప్తున్నారు. అసలు నువ్వు మంచి చేసి ఉంటే ఆంధ్ర రాష్ట్రపతి గారు 14 గారు ముఖ్యమంత్రిగా పనిచేసాం, ముఖ్యమంత్రిగా పనిచేసాం 2 తెలుగు రాష్ట్రాలు మన రాష్ట్రానికి. నిజంగా ఏ ఒక్క పథకమైనా సంపూర్ణంగా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా నేను ఇచ్చాను సతీష్ చంద్రబాబు నాయుడు అని చెప్పేదాన్ని నీకుందా? అదే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఎన్ని చెప్పండి మీకు, ఇలా చెప్పేస్తా ఇచ్చిన ఎన్ని ఒక్కటి చెప్పండి చూద్దాం. నన్ను గెలిపించండి 6, 7, 6, 5, 6 సూపర్ 6 అన్నారు తప్పితే నేను ఇది ఇచ్చాను. పూర్వం మీరు ఎలక్షన్ మాట్లాడేటప్పుడు ఆయన క్యాన్సింగ్ మాట్లాడారు కదా ప్రచారంలో, సభలో మాట్లాడినప్పుడు నా 14 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఈ పథకాన్ని ఇంతమందికి ఇచ్చాను, ఇది నా సరిష్మా అని ఎక్కడ నేనే తెలియదు. నేను ఇంకా మళ్ళీ ఇస్తాను. ఆ జగన్ సార్ ఆ అమ్మఒడి ఒకరికి ఇచ్చారు కదా, నేను 5 మందికి ఇస్తాను, 5 మంది పిల్లలు ఎవరు కట్టారండి? సో అన్నీ భుజింగే. ఆశయాల సాధ్యం కావాలని హామీలో కింగ్ చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిందా చెప్పాను. అతను మీరు మంచి ఏంటంటే మంచి నాకు లేదమ్మా, చెడు ఇదే ఆశయాల సాధ్యంగా హామీలు అన్ని ఇవ్వాలి, గద్దెనెక్కేసాలి, ఆ మేనిఫెస్టో చెత్తకుపరేసేయాలి. అప్పుడు ఆ భూషం వాళ్ళందరూ వస్తారు, పెత్తందాలు వచ్చేస్తారు, వాళ్ళని కూర్చోబెట్టుకొని వర్కౌట్ చేసేసేసి దోసుకో దాచుకో పంచుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా.